పాలవాడు చూడండి, పాలతో పాటు డబ్బులు ఇస్తుంటాడు. ఆమె నవ్వితే, వెళ్తున్నా అంటాడు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. భార్య నీట్గా రెడీ అయ్యి బయటికి వెళ్తుంటే, ఎక్కడికి అని భర్త అడుగుతాడు. పాలు వచ్చాయి అంటే, నువ్వు ఈ పని చూడు, పాలు వెళ్ళి నేను తీసుకుంటా అంటాడు. లేదు, నేను తెచ్చేస్తా అంటే, చెప్పా కద నేను తీసుకొస్తా, నువ్వు వెళ్ళి పని చూసుకో అంటాడు. ఆమె లోపలికి వెళ్లి డోర్ వేసేసుకుంటుంది. భర్త డోర్ తీస్తే, మేడం ఈరోజు పాలు తక్కువ ఉన్నాయంటే, సార్ మీరా అంటాడు. ఏంటి అలా షాక్లో చూస్తున్నావ్ అని అడుగుతాడు. ఏం లేదు సార్, డైలీ మేడం వస్తారుగా, ఈరోజు మీరు రావటం చూసి షాక్ అయ్యా అంటాడు. ఇక నుండి నేనే వస్తా, నువ్వు బయలుదేరు అని పాలు తీసుకుని లోపల పెట్టి, ఆఖరికి ఈ పాలవాడికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీడితో అలా చెయ్యాలని చూస్తున్నట్టు ఉంది అంటాడు. తర్వాత భార్య వచ్చి, పాలలో ఉన్న డబ్బులు తీసుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి, అన్నిటికంటే ముందు గోవుని లోపలికి ఎందుకు పంపిస్తారో తెలిస్తే, వీడియోకి లైక్ చేసి, ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి కరెక్ట్ సమాధానం తెలుసో. ఈ డబ్బులు అర్జెంట్గా దాచెయ్యాలి, లేదంటే వాడికి డౌట్ వస్తుంది అని వెళ్తుంటే, ఈరోజు నువ్వు అడ్డంగా దొరికిపోయావులేగాని, ఆ డబ్బులేంటి, సిగ్గులేకుండా వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నావా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నువ్వు ఆ పాలల్లో నుండి డబ్బులు తీయటం నేను చూశాను అంటాడు. ఇవి మా మమ్మీ ఇచ్చిన డబ్బులు అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటే, అవును, మా అమ్మ ఇచ్చిన డబ్బులే, నీకు వచ్చే శాలరీ సరిపోవట్లేదని, మమ్మీ ఇస్తుంది అంటే బాధపడతావని, ఇలా వాడితో సీక్రెట్గా తెప్పించుకుని ఇంట్లో ఖర్చు పెడుతున్నా అంటుంది.